అరే చూడొద్దన్నా. ఆ. ఆ సినిమా టైం పాస్ సినిమానా. ఉ- ఉ- భర్త భక్త నేనేం భక్త మహాశైలు అనుకున్నా, కానీ అది భర్త మహాశైలకి అంటే నేనేం కాదు, నేనేం భర్తను కాలే, నేను బతికిపోయినా. అయితే భర్త మహాశైలకి విజ్ఞప్తి టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే ఏంటి? ఇంట్లో పూరి పెట్టుకొని చపాతి కోసం పోతారు నాలాంటి వాళ్ళు. అంటే ఇంకా కొంచెం విభజించి చెప్పాలంటే ఇంట్లో భార్య అందమైన దేవత లాంటి భార్య ఉన్నాక తర్వాత కూడా అబ్బాయిలు నాలాంటి వాళ్ళు ఇంకొక అమ్మాయితోటి కలిసి తిరుగుతారు. ఆ అమ్మాయికి ఆ పెళ్లి కాదని తెలుస్తుంది, ఆ తర్వాత పెళ్ళి అయిందని తెలుస్తుంది. ఈయన నేను ఇంత అందంగా ఉన్న తర్వాత కూడా నా మొగుడు ఇంకొక అమ్మాయితోటి పోయిండనేది ఈమెకు తెలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎట్లా నలిగిపోయిండు రవితేజ్ అనేది సినిమా. ఫుల్ నవ్వుకున్నాం. పెళ్ళైన వాళ్ళు ఇట్లా పక్క పంట పోయేటోళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. టైంపాస్ సినిమా రవితేజ సినిమా, పెళ్ళంగోల సినిమా చిరంజీవి సినిమా, అందాల దేవతల సినిమా రాజాసాబ్ సినిమా. మీ ఇష్టం. రమ్మ ఊర్వశి మేనకు తిలోత్తమ చూడాలంటే అది. టైంపాస్ అయితే ఇది. పెళ్ళంగోల అయితే అది. మీ ఇష్టం వచ్చిన సినిమా చూడండి. కామెడీ విషయానికి వస్తే కొత్త కామెడీ లేదయా. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. ఆ సునీల్ని పెట్టిర్రు, ఆ ఎన్ఎల్ కిషన్లు పెట్టిర్రు. నవ్వు రాట్లే పారు రాట్లే. వాళ్ళు కనిపించినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్ గెలుపుతున్నా, ఎందుకంటే ఈ రీల్లోనే బాగా కామెడీ వస్తుంది. ఆ ఉప్పల్ని బాలు పెడితే నవ్వు వస్తుంది. అగ్గిపేట మచ్చకు అవకాశం ఇస్తే నవ్వు వస్తుంది. మొన్న ఇన్స్టాగ్రామ్ జుంపుచుకు అంటే నవ్వు వస్తుంది. నవ్వు రాట్లే పారాట్లే, చేసిందే చేస్తుర్రు. ఆ పెట్టిన మొక్కలే పెడుతున్నారు, కొట్టిన డైలాగులే కొడుతున్నారు. కొత్త ఏం లేవు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల. సినిమా బాగుంది. కామెడీ విషయానికి వస్తే నేను చెప్తున్నా, కామెడీ విషయానికి వస్తే చెప్తున్నా నేను. సినిమా మొత్తం కామెడీ అయితే దిగిపోతుంది సినిమా. కామెడీ బాగాలేదు, సినిమా బాగుంది. వీళ్ళు చేసిన కామెడీ బాగలేదు, నాకు నచ్చలేదు. సూపర్ హిట్ కాదు, ఫ్లాప్ కాదు, యావరేజ్.